ఏపీలో అధికార భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు తెలంగాణలో జనసేన ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటి? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఆయన ఎందుకు తెలంగాణను ఎంచుకుంటున్నారు? తెర వెనుక ఏం జరుగుతోంది? సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగుతారా? పొత్తులతో ఎత్తులు వేస్తారా? పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలోని పార్టీలు జనసేనానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అనిలా ఏపీతో పాటు తెలంగాణలోనూ పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంపై సరికొత్త చర్చ నడుస్తోంది. తెలంగాణలోనూ నిలబడతామని పవన్ ప్రకటించడంతోనే ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి ఇక్కడి పార్టీలు. దీంతో జనసేన అడుగులు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణపై ఫోకస్ పెట్టారనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. జనసేన ఎంట్రీతో తెలంగాణలో కొత్త రాజకీయ పొత్తులు, సమీకరణలపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన రాజకీయ పోరు సాగుతోంది. అయితే ఇప్పుడు ఆ సమీకరణలో జనసేన కూడా చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించడం పార్టీ విస్తరణలో కీలక దశగా కనిపిస్తోంది. అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా క్యాడర్ను పెంచుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో బీజేపీని జాతీయ స్థాయిలో సపోర్ట్ చేశారు. ఏపీలో బీజేపీతో కూటమిలో భాగంగా ఉండడం, ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్కి ఉన్న సాన్నిహిత్యం కారణంగా బీజేపీని మాత్రం సమర్థించారు. అదే సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ తరఫున ఇప్పించిన ఆర్థిక సాయం గురించి మాట్లాడారు. తద్వారా కొంత బీజేపీ లైన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అదంతా ఓకే. అసలు ఎందుకు తెలంగాణలో సడన్ గా ఈ ఎంట్రీ అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో స్వతంత్ర బలం పెంచుకుంటూనే భవిష్యత్తులో పొత్తుల విషయంలో మెరుగైన స్థానం సంపాదించాలని పార్టీ భావించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అటు రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తు ఉంటుందా లేదా అనేది నిర్ణయిస్తామని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయమై ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపైన స్పందించిన కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడి భూమిపుత్రుల జాగీరేనని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముందని కేటీఆర్ అన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగ్గా లేదని అంటున్నారని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణపై ఉల్టా పల్టా మాటలెందుకు? తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. ఇక పవన్ వ్యాఖ్యలపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో డిప్యూటీ సీఎం వంటి అత్యున్నత బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలు ఇవి కావన్నారు. పవన్ కళ్యాణ్ అస్సలు ఎవరి ఎజెండా కోసం పనిచేస్తున్నారో, ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజు స్పందించారు. వస్తానంటే వద్దంటామా? రండి సార్, కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు ఉత్తుత్తినే వస్తున్నారా, లేక పొత్తుతో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా అంటూ ప్రకాష్ రాజు ట్వీట్లు ప్రశ్నించారు. అటు మరో కోణాన్ని కాంగ్రెస్ నేత అనిరుద్ధ్ రెడ్డి తెరపైకి తెచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీకి ఏం చేసినా క్రేజ్ రావట్లేదని, అందువల్ల ఆ రెండు పార్టీల లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపాయని విమర్శించారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాగా మారారని విమర్శించారు. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా, లేక బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారా అనేది అప్పుడే తెలియదు. కానీ ఈ కోణంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు రావడానికి ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఇటీవలే బెంగాల్ ఎన్నికలు గెలిచిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ప్రకటించింది. అందువల్ల జనసేనను రంగంలోకి దింపిందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో జనసేన తన లక్ష్యాన్ని చేరితే, అధికారంలోకి వస్తే ఇక్కడైనా సీఎం అయ్యేందుకు పవన్ కళ్యాణ్కి అవకాశం రావచ్చు. అందుకే ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఓ పెద్ద సమస్య ఉంది. అక్కడ ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. నెక్స్ట్ క్యూలో నారా లోకేష్ ఉన్నారు. ఈ మధ్య ఆయన మరిన్ని బాధ్యతలు తీసుకుని పార్టీని నడిపించడం మొదలుపెట్టేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం గెలిస్తే సీఎం అయ్యేది నారా లోకేష్ అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ ఉంది. నెక్స్ట్ ఫలితాల్లో కూడా అలాగే జరిగితే అప్పుడు జనసేన తమకు సీఎం పదవి ఇవ్వాలని గట్టిగా అడగలేదు. దాంతో నారా లోకేష్ కి అవకాశాలుంటాయి. అంటే ఏపీలో జనసేనకి ఫుల్ స్కోప్ లేదు. అదే కోణంలో పవన్ కూడా తనకు ఏపీలోనే దిక్కులేదంటూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన హీరో విజయ్ తక్కువ టైంలోనే డైరెక్ట్ గా సీఎం అవడంతో పవన్ కళ్యాణ్ కూడా అలా చేసి ఉంటే బాగుండేదనే వాదనలు తెరపైకొచ్చాయి. అవి ఆయనలో ఇరిటేషన్ ని బాగా పెంచాయనే టాక్ కూడా ఉంది. విజయ్ తో తనను పోల్చడంపై గతంలో స్పందించిన పవన్ కళ్యాణ్ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలా ఉంది అని సెటర్ వేశారు. దీన్ని బట్టి ఆ వ్యాఖ్యలు ఆయనలో ఎంతలా ఆగ్రహాన్ని రగిలించాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తనదైన మార్కు చూపించేందుకు పవన్ తెలంగాణను ఎంచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ వ్యూహంతో వచ్చినా ఒకటైతే స్పష్టమైపోయింది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఖాయం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ చీలుతుందా లేక చీలకుండా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా కూటమిగా రంగంలోకి దిగుతారా అనేది మున్ముందు తెలుస్తుంది. అయితే ఇకపై తెలంగాణ రాజకీయాల్లో జనసేన కూడా యాక్టివిటీ పెంచే అవకాశాలు ఉంటాయి. మరి ప్రజలు ఎవరిని రిసీవ్ చేసుకుంటారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది అసలైన విషయం.